యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఎవరికి వారు చదువుకోండి. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, నేను మీ పక్షమున నున్నాను. ఈ అక్టోబర్ మాసంలో ఆశ్చర్యకార్యాలు చేయగలిగినటువంటి ప్రభు అంటారు, నేను మీ పక్షంగా ఉన్నాను అంటారు. పాత తర్జుమా బైబిల్లో రాయబడుతున్న మాట, నేను మీకోసమే ఉన్నాను అంటారు. మరొక చోట చదివితే అక్కడున్న మాట ఏంటంటే, నేను మీతో ఉన్నాను, నేను మీకు సహాయపడుతాను అంటారు. ఇన్ని అర్థాలు ఈ వాక్య భాగంలో మనకి కనబడుతున్నాయి. ఆయన ఈ నెలలో మన కోసమే ఉన్నారట. గత 9 నెలలు మన జీవితపు విధానాలు, మన పరిస్థితులు, మన యొక్క బాధలు, వీటినన్నిటిని గమనించి ప్రత్యేక శైలిలో ప్రభువు చెప్తున్న మాట, నేను మీకోసమే ఉన్నాను, మీతో ఉన్నాను, మీకు నేను సహాయపడుతాను అంటారు. ఆయన మన పక్షంగా ఉండి మన జీవితంలో ఎన్నో ఊహకు మించిన గొప్ప కార్యాలు చేయాలని, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆయన మన పక్షంగా ఉంటే, లేక మన కోసమే ఉంటే, మనతో ఉంటే, మనల్ని వెంటాడుతూ మన జీవితపు ప్రయాణములో ఆయన మనతో కూడా వస్తే ఎన్నో విలువైనటువంటి కార్యాలు ప్రభు మన జీవితంలో చేయటానికి సమర్థుడుగా ఉన్నాడు. లూకా సువార్తమానం 10వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని చదివినప్పుడు, లూకా సువార్తమానం 10:19, ఇదిగో చూడండి, ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడట. అది ఏది కూడా మీకు ఏమాత్రం హాని చెయ్యదు అంటాడు. ఒకతను నీటి చెరువు దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆ చెరువు దగ్గర ఒక చెట్టు, పెద్ద వృక్షం ఉంది చెరువు దగ్గర. ఆ నీటిలో ఆ వ్రేళ్ళన్నీ కనబడతా ఉన్నాయి నీటిలో. అక్కడ ఒక తేలు అది బయటికి ఎక్కాలనుకుంటే ఎక్కలేకపోతుందట. తేలు బయటికి ఎక్కాలంటే ఎక్కలేకపోతుందట.
అది ఎక్కాలనుకుంటున్నప్పుడు మరలా నీళ్ళు ఆ గాలికి ఆ తరంగాలకి షేక్ అయ్యి మరల నేలలో పడిపోతుంది. ఒక అతను ఇతను ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి తేలును బయటికి తీయాలని, దేన్ని చెప్పరే, తేలును బయటికి తీయాలని, అది నానా బాధలు పడుతూ బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంది. ఈయనకి జాలేసింది. దేని మీద చెప్పండి? తేలు మీద జాలేసి చేయి పెట్టి దాన్ని బయటికి తీయటానికి ట్రై చేస్తున్నాడు. ఆయన ట్రై చేసినప్పుడల్లా కాటేస్తుంది, అది ట్రై చేసినప్పుడల్లా కాటేస్తుంది. అది బయటికి రాకపోగా ఇతను నొరగలుగా అక్కడే చచ్చాడు. వాక్య ఆధారం ఏంటంటే పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద అధికారం వేస్తా అంటే తేళ్ళు పట్టుకోండి పాములు పట్టుకోండి అని కాదు దీని అర్థం. ఈయన అవివేకంగా ప్రవర్తించి పనిచేశాడు. విషపూర్వకమైనటువంటి సర్పాలు ఉంటాయి, విషపూర్వకమైనటువంటి తేళ్ళు ఉంటాయి, వాటి విషయమై జాగ్రత్త అంటాడు. చూడండి, కావాలంటే మన వాళ్ళు కొంతమంది ప్రైజ్ లార్డ్ అంటారు, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. వాళ్ళు చెప్పే విషయంలో మనకి పెద్ద అనిపించదు. మనకు కొంతమందికి ఆత్మజ్ఞానం లేకపోతే బా నోరాహారా పలకరిస్తున్నారు ప్రైజ్ లార్డ్ అని నేను అనుకుంటాం. కానీ ఆ పలకరింపులోని ఏదో ఒకటి ఉంటుంది, దాగి ఉంటుంది విషం అనేది. తెలియని రీతిగా ఈ యొక్క క్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటది, హాని చేసే శత్రువు ఉంటాడు, అది నీకు ఏమాత్రం హాని చేయకుండా ఉండేటట్లుగా దేవుడు నీ పక్షంగా ఉండి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదివితే 91వ కీర్తన 13వ చరణాన్ని చదువుతారు. 91వ కీర్తన 13. సింహాలైనా, నాగుపాములైనా, కొదమ సింహాలైనా, భుజంగాలైనా వీటన్నిటినీ అనగద్రొక్కగలిగేటటువంటి ఒక అధికారాన్ని దేవుడు మనకిస్తున్నాడట. ఈ నెలలో మనం దేవుని ద్వారా ఒక అధికారాన్ని పొందుకొని ఈ అధికారముతో శత్రు బలమంతటి మీద విజయాన్ని సాధించటానికి, దేవుని యొక్క కృపను స్వతంత్రించుకొనటానికి మనం సంసిద్ధంగా ఉండగలిగితే, ఎందుకనంటే ఎప్పుడు ఆత్మీయులైనటువంటి వారికి శరీరానికి ఆత్మకి పోరాటం జరుగుతుంది. ఎప్పుడు కూడా శరీరమేమో సుఖంగా బ్రతకమంటది, ఆత్మేమో నువ్వు వర్ధిల్లాలంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయంటది. ఇది ఎప్పుడూ ఒక పోరాటంలాగే జరుగుతూనే ఉంటుంది. ఈ శత్రువు క్రియను మనం ఎదిరించి నూతన బలాభివృద్ధిని మనం స్వతంత్రించుకోవాలంటే శరీర సంబంధమైన ఆయుధాలు ఏమీ పనిచేయవు. కత్తులైనా, డాళ్ళైనా, ఈటెలైనా, లేకపోతే బల్లెలైనా ఏది పనిచేయదు. మరి మనం శత్రువు క్రియను ఎదిరించగలిగే అధికారాన్ని మనం పొందాలి అని అంటే పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో చెప్తారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12, 13 వాక్యాలు చదువుతారు.
మనము పోరాడేటటువంటి పోరాటం చెప్తున్నాడు ఇక్కడ. ఈ లోక సంబంధమైనటువంటి లోకనాథులు ఉన్నారట, అధికారులు ఉన్నారట, ఆకాశంలో దురాత్మ సమూహాలు ఉన్నాయట, వీటితో పోరాడుతున్నాము. ఈ పోరాటంలో మనకు జయ జీవితం కలగాలి అని అంటే మనం కవచం కలిగినటువంటి వాళ్ళుగా, మీరు ఆ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అంతా మీరు రాసుకొని ఆ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మీరు బాగా చదివితే మనం ఏ విధంగా పోరాడాలో, పోరాడటానికి అవసరమైనటువంటి ఏమిటో అది మనకి చక్కగా బోధించబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటారు, నేను మీ పక్షమై ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. 1-2 మాటలు చెప్తాను. సాతాను యొక్క పథకాల నుండి మనల్ని కాపాడుతాడు. సాతాను యొక్క పథకాల నుండి మనల్ని కాపాడుతాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, అందరు తీసుకెళ్ళి గుహలో పడేశారు దానియేలుని. ఇతడు దేవుని ఎదుట నిర్దోషిగా బ్రతికాడు గనుక, దోషము లేనివాడుగా బ్రతికాడు గనుక, అపరాధము లేనటువంటి వ్యక్తిగా బ్రతికాడు గనుక, ఇతని యొక్క నిర్దోషత్వం లేక ఇతని యొక్క ప్రార్థన ఏం చేసిందంటే అతనిని చెరలో నుండి బయటికి వచ్చేటట్లు చేసింది. శత్రువు మనకి చెరని వేస్తూ ఉంటాడట, బంధిస్తూ ఉంటాడట. వేసే ప్రతి బంధకం ఎలా ఉంటుందంటే తెలియని రీతిగా వేస్తానే ఉంటాడు, సంఖ్యలు వేస్తానే ఉంటాడు. చెర అంటే జైలని కాదు దీని అర్థం. చెరలాంటి సమస్యలలోనికి నెట్టి ఆ సమస్యల్లో నుండి ఆ వ్యక్తి బయటికి రాకుండా ఉండేటట్లు వాడు చేయటం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం అంటది, ఇతడు దేవుని యందు ఏం కలిగిన వాడట, చదవండి, భయభక్తులు కలిగిన వాడైనందున. భయభక్తులు గలవాడైనందున హాని సంభవించకుండా, సాతాను యొక్క పథకాలు మన జీవితంలో నెరవేర్పు జరగకుండా ఉండాలంటే, దేవుడు మన పక్షంగా ఉండి వ్యాజ్యం ఆడాలి అని అంటే మనం దేవుని ఎదుట ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగిన వాళ్ళై ఉండాలి. భయభక్తులు అంటే పక్కన నిలబడి గడగడలాడుతా బ్యాగ్ పట్టుకొని అది కాదు. భయభక్తులు అంటే అది కాదు. భయభక్తులు అంటే సమస్త కార్యాన్ని ప్రభు చూస్తున్నాడు. అతిక్రమాలైనా, పాపపు క్రియలైనా, దోషణకరమైన కార్యాలైనా ఏదైనా కావచ్చు, సమస్త కార్యాన్ని నా ప్రభు నా మీద దృష్టిని కేంద్రీకరించి చూస్తున్నాడు గనుక నేను ప్రభు యొక్క మాటకు లోబడి జీవించాలని ప్రభుకు అప్పగించుకుంటే, ప్రియులారా, ఆయన విలువైనటువంటి కార్యాన్ని చేయడానికి సమర్థుడుగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదువుతారు అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 10వ వాక్యం.
చూడండి, ఒక సేవకునికి చేయూతనిచ్చేటట్లుగా, లేకపోతే ధైర్యాన్ని కలుగు చేసేటట్లుగా ప్రభు చెప్తున్నాడు. ఇక నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయటానికి ఎవడు రాడు నీ మీదకి. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. ఒక ధైర్యం కలిగేటటువంటి మాటను చెప్తున్నాడు. నీకు హాని చేయటానికి, నీకు తలపెట్టడానికి, విరోధంగా ప్రవర్తించడానికి ఎవడు కూడా లేపబడడు. సేవ చేసే సేవకులకి ప్రభువిచ్చే హెచ్చరిక, విరోధంగా గుంపు కూడేవారైనా, విరోధంగా లేపబడేటటువంటి వారైనా ఇక మీదట రాకుండా దేవుడు అనగొడతాడట. ఎందుకనంటే ఆయన మన కోసమే ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు. వ్యాజ్యమాడి మన జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా మన పక్షంగా ఒక వినూతనమైనటువంటి క్రియను ప్రభు చేయటానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతాను యొక్క యోచనలు, సాతాను యొక్క తలంపులు, సాతాను సంఘాన్ని చిన్నాభిన్నం చేయటానికి ప్రయత్నాలు. ప్రియులారా, సంఘం చెదిరిపోవాలి అని అంటే విశ్వాసులను ఏమీ చేయడాడు, సేవకుడు జోలికి వస్తాడు. సంఘం చెదిరిపోవాలంటే దైవజనుడైనటువంటి పేతురు చెరసాలలో వేయబడి ఉన్నాడు. చెరసాలలో వేయబడినప్పుడు సంఘం ఆయన కొరకు మేడగదిలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, మా సేవకుడు మాకు కావాలి, మేము గొర్రెలం, మాకు కాపరి అవసరం, కాపరి లేకపోతే మేము చెల్లాచెదరైపోతాం, మా కాపరి మాకు కావాలి. కాపరి నిమిత్తం సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయటం ప్రారంభించింది. ప్రియ దేవుని ప్రజలారా, సాతాను కలుగు చేసేటటువంటి యోచనలు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ సంఘం చేసిన ప్రార్థన ఉందే, ఆ ప్రార్థన చెరసాల పునాదులను కూడా కదిలించగలిగింది. దేవునికి స్తోత్రం. విశ్వాసి దేవుని దగ్గర చేరి ప్రార్థిస్తున్నాడు. కాపరే చెదిరిపోయాడు, మనకెందుకు, మన పాటికి మనం పోదాం అనుకోలేదు. మేము పరలోక రాజ్యానికి వెళ్ళి చేర్చబడాలంటే, మేము ఆత్మపూర్వకమైన వ్యక్తులుగా మార్చబడాలంటే, మేము సంఘములో స్థిరపరచబడి దేవుని రాజ్య సంబంధమైన వ్యక్తులుగా మార్చబడాలంటే మా సేవకుడు మాకు కావాలి, మమ్మల్ని నడిపించే ఆత్మల కాపరి మాకు కావాలి, మేము బలపరచబడాలని సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే, చదువుతారు మీరు అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుతారు. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన వెలుగు గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురుడు ప్రక్క తట్టి త్వరగా లెమ్ము అని చెప్పి, చూడండి ఇక్కడ మీరు చదివిన వాక్య భాగాన్ని గమనిస్తే, సంఘము చేసిన అత్యాసక్తితో చేసిన ప్రార్థన, శత్రువు క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు, సాతాను పథకాలు రివర్స్గా మార్చబడి తిరగబడేటట్లుగా సంఘం ప్రార్థన చేస్తే, దేవుని వెలుగు, వాక్యమై ఉన్న వెలుగు సేవకుడున్న చోటకి వెళితే ఆయన త్వరగా లేవమంటున్నాడు సేవకుడు. లే పైకి లే, నీవు త్వరగా పైకి లేవాలి. సంఘం నీ నిమిత్తం ప్రార్థన చేస్తుంది, సంఘము కొరకు నీవు నడుము కట్టాలి. సంఘం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, బలవంతులుగా మార్చబడే దాని కొరకు నీవు సంఘము దగ్గరికి వెళ్ళాలి. బయలుదేరు.
సేవకుడుకున్న సంఖ్యలన్నీ ఊడిపోయాయట. దేవుని దూత వెళతా ఉంటే మొదటి గేటు, రెండో గేటు, మూడో గేటు వాటికి ఎంతటి తెరవబడతానే ఉన్నాయి. కారణం ఇది సేవకుడిలో ఉన్న బలం కాదు. ఎవరు చేశారు ప్రార్థన చెప్పరా? ఎవరు? సంఘపు ప్రార్థన. దేవుని దగ్గర చేరి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే అదిగో బంధకాలన్నీ ఊడిపోయాయి. తిన్నగా వీళ్ళున్న చోటుకు వచ్చి అక్కడ వారితో కూడా కలిసేటట్లుగా దేవుడు ఒక మహత్తరమైన కార్యాలు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని శత్రువు ఎన్నన్న యోచనలు యోచించనివ్వండి, శత్రువు ఎన్ని పథకాలన్నా వేయనివ్వండి, ఆయన మన కోసమే ఉన్నాడు, ఆయన మన పక్షంగా ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడు, మనతో ఉంటాడు గనుక మనం కలవరపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, సాతాను యొక్క శక్తుల నుండి కాపాడుతాడు. సాతాను యొక్క శక్తి నుండి కాపాడుతాడు. లూకా సువార్తమానం 4వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుతారు. లూకా సువార్త 4:35. చూడండి, ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. ఒక యువకుని జీవితంలో జరిగిన కార్యం ఇది. శత్రువు తనను పట్టి వేధిస్తున్నాడు, సాతానుడు వేధిస్తున్నాడు. ఆ వేధింపుల మధ్యలో తన జీవితం కొనసాగించబడుతుంది. యేసుక్రీస్తుతోనే ఇది మాట్లాడుతున్నాడు సాతానుగాడు. నువ్వెవరో నాకు తెలుసు, నువ్వెక్కడి నుండి వచ్చావో నాకు తెలుసు, నీ సంగతి ఏంటో నాకు తెలుసు అంటే, యేసుక్రీస్తునైనా యేసయ్యతో ఉన్నవారినైనా శత్రువు ఏం చేస్తాడంటే బలహీన పడేటటువంటి మాటలు చెప్పి బలహీనపరుస్తాడు. ఆధ్యాత్మిక కోణంలో మనం ఎదుగుతూ ఉంటే మనల్ని బలహీనపరచటం ప్రారంభిస్తుంటాడు. 3 రోజుల ఉపవాస ప్రార్థనకి వెళ్ళి దేవుడు కార్యం చేస్తాడంటావా? అద్భుతం జరుగుతుందంటావా? గంటలు కూర్చొని ప్రార్థనలు చేసి చీటీలు రాసిచ్చి ప్రార్థనలు చేశారు. మేలు జరిగిద్దా? జరుగుతుందా? ఎన్ని చేయలేదు అట్లాంటి ప్రార్థనలు అని నిన్ను పక్కన కూర్చున్నాడు. ఏం చేస్తాడంటే నీ చేసిన ప్రార్థనకి ఫలితం దక్కనీయకుండా నిన్ను బ్యాలెన్స్ లేకుండా అటు ఇటు తారుమారయ్యేటట్టు బలహీనపడేటట్టు చేస్తూ ఉంటాడు. సాతాను వేసేటటువంటి కుయుక్తులు ఇవి. ఎక్కడ కూడా మనం బలహీనులు కాకుండా బలవంతులుగా మార్చబడేటట్లు. ప్రియులారా, ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది యవన సహోదరులు, ఎంతోమంది కుటుంబాలలో కొంతమంది ఇదిగో ఈ సాతాను చెరలో ఉన్నారు. వాళ్ళు ప్రభువును స్తుతించరు, కానీ దేవుని వాక్యం తెలుసు, వాళ్ళకి తెలుసు. దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకోరు. వారిని పట్టి వేధిస్తున్నటువంటి దయ్యం దోషముందే ఇది తొలగిపోయేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు శత్రువు ఏం చేస్తాడంటే మనం బలవంతులుగా ఉంటే పిల్లల మీద పడుతుంటాడు, లేదా పిల్లలు మనం అంత బలవంతులుగా ఉన్నామంటే ముసలోళ్ళ మీద పడతాడు. ఎందుకనంటే ఎంతసేపటికి నేను బలహీనపరిచి వంచి క్రొంగదీసి పడద్రోయాలని శత్రువు యొక్క యోచనలు ఉంటాయి. అందుకనే సాతాను వేసేటటువంటి ఆ శక్తుల యొక్క ప్రభావతుల నుండి విడుదల పొందగలిగేటట్లు. ఎందుకనంటే
ఈ బలహీనమైనటువంటి మాటలు, బలహీనమైన క్రియలు మనలో ఎక్కడ కూడా చోటు చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆమె క్రొత్తగా ప్రభువును నమ్ముకుంది, విశ్వసించింది. ఆమె దేవుని మందిరానికి వస్తుంది, వాక్యాన్ని విని రక్షణ బాప్తిసం పొందింది. సన్నిధానానికి వస్తున్నట్లుగా ఊర్లో వాళ్ళకి తెలిసింది, ఈమెడు ఉంటున్నటువంటి గ్రామ వాస్తవులకు తెలిసింది. వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో మనకు లేని కొత్త అలవాటు తెచ్చేవేంటి ఇక్కడికి, యేసుక్రీస్తుని తీసుకొచ్చేవేంటి మన ఊరికి, మన జాతి, మన కులం, మన గోత్రం, మన పద్ధతులు, మన విధానాలు ఏంటి, మరలా ఆ దేవుడిని తీసుకొచ్చేవేంటి, అమెరికా వాళ్ళ దేవుడు, ఆయన్ని తీసుకొచ్చేవి ఇక్కడికి, మర్యాదగా ఆయన్ని బయటికి గెంటే, నువ్వు ఈ ఊరిలో ఉండాలి అంటే, క్షేమంగా ఉండాలంటే, మా కట్టుబాట్ల మధ్యలో ఉండాలంటే ఆ దేవుడిని వదిలేసేయి అన్నారట. ఈ కుటుంబీకులు ఏమన్నారంటే, ఒకప్పుడు మేము సమస్యలతో ఊగుతున్నప్పుడు, బాధలతో నలిగిపోతున్నప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు, ఇబ్బందులలో కృమిలిపోతున్నప్పుడు ఎవరు వచ్చి సలహాలు ఇచ్చినోళ్ళు కాదు. దేవుని వాక్యాన్ని మేము వినిన తర్వాత, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాత, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇప్పుడు మేము బాగున్నాం. అయితే నువ్వు మా కార్యక్రమాలకు రావటానికి వీలు, రాకపోయినా పర్వాలా, మేము మాత్రం ప్రభువుని విడిచిపెట్టాం. ఇక రోజు రోజుకి ఆ ఊరిలో వీళ్ళు చేసే ప్రార్థన ఎక్కువ అవుతుంది. ఇక ఊరిలో వాళ్ళు ఆలోచించారు, వీళ్ళు ఇక్కడే కానీ ఉంటే కోడి పిల్లల్ని పెట్టి ఊరంతా చేసినట్టుగా వీళ్ళు మొత్తం ఊరంతా పాకుతారు, వీళ్ళని కానీ ఊరు నుండి వెలివేస్తే, ఊరు బహిష్కరణ, బయటికి నెట్టేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వీళ్ళు మాత్రం పొరపాటును కూడా వదిలిపెట్టట్లేదు. ఎందుకనంటే మా దేవుడు మా పక్షంగా ఉన్నాడు, మాతో ఉన్నాడు, మా కోసం ఉన్నాడు, మేము భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని చెప్తున్నా వీళ్ళు వెళ్ళట్లేదు, అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఒక రోజున వాళ్ళందరికీ సాతానుడిచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయో చూడండి. వాడిచ్చిన ఆలోచన ఏంటంటే, వీళ్ళందరినీ ఒకేసారి భోజనంలో మందు పెట్టి చంపేద్దాం అని ప్లాన్ చేశాడు సాతానుగాడు ఇచ్చే ఆలోచనలో. ఎందుకంటే ప్రార్థన అనేవాడు ఉండకూడదు, దేవుని స్తుతించేవాడు ఉండకూడదు మన ఊరిలో అని. మొత్తం మీద అందరికీ భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఒక పెద్ద ఇంట్లో వీళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్ళితే అందరికీ భోజనాలు పెట్టారు. ఒక ప్యాకెట్ అనుకున్నాడు, 4 ప్యాకెట్లు కలిపాడు, ఎందుకంటే దెబ్బకు తెచ్చిపోవాలని. పెట్టగా పెట్టారా ఏంటండి, దమ్ము చేసి లాగీలేదండి. దేవుని దగ్గర ప్రార్థన చేశారు, ప్రభువా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి, ఈ చేసినటువంటి వీళ్ళని మీరు ఆశీర్వదించండి, మేము తింటున్నాం, మాకు ఆరోగ్యం కలగాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని తృప్తిగా భోజనం చేసి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసి ఆశీర్వదించి ఇంటికి వచ్చేసారు. ఉదయాన్నే ఒకరిని పంపించారు, ఒరే వాళ్ళు బతుకున్నారు చచ్చున్నారు చూసిరా పోండ్రా అని. ఉదయాన్నే వాడు వెళితే ఆ అమ్మ బయటకు వచ్చి కల్లాపు చల్లుతుంది. ఒక్కొక్కడు ఇంట్లో నుండి బయటకు వస్తున్నాడు, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. అసలు వీళ్ళు మందు పెట్టారో లేదని పెట్టినోడిని పిలిచారు. అడిగితే మీరు ఒకటే చెప్పారు, నేను 4 ప్యాకెట్లు కలిపాను అన్నారు. మరి ఏంట్రా, ఏం జరగలేదు ఏంటి? అందరూ బాగానే ఉన్నారు, క్షేమంగానే ఉన్నారు. కారణం ఏంటంటే వీళ్ళు ప్రార్థన చేసుకున్నారే దోషాన్ని తొలగించమని. ఈ దోషాన్ని తొలగించునైనా ఈ ఆహారం పరిశుద్ధపరచనని కోరుకున్నారే, దేవుడు అక్కడ ఉన్న దోషాన్ని తొలగించి పరిశుద్ధపరిచి వాళ్ళకి ఆహారాన్ని ఆరోగ్యకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఊరు ఊరు వచ్చి వాళ్ళ పాదాల ముందు మోకరించారు. మిమ్మల్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేశాం, కానీ మా వల్ల కాలేదు. వాళ్ళు అంటారు, మేము ఆరాధిస్తున్న యేసయ్య ఎవరో తెలుసా? మా పక్షంగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మా పక్షంగా ఉన్నాడు గనుక మేము కలవరపడట్లేదు. దేవుడు మాతో ఉన్నాడు గనుక మేము కంగారు పడట్లేదు. రోజున ప్రియ దేవుని ప్రజలారా, ఆ గ్రామమంతా ప్రభువును విశ్వసించారండి. వీళ్ళను బట్టి హాని చెయ్య తలపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారట. శత్రువు రకరకాల కుయుక్తులు చేస్తూ ఉంటాడు. యేసయ్య ఆ సాతానుగాడు మాట్లాడుతూ ఉంటే, నువ్వెవడవో నాకు తెలుసు, నువ్వు సజీవుడు అని నాకు తెలుసు, నువ్వు పలానోడు అని తెలుసు, నువ్వు పలానోడు అని తెలుసు అని ఇట్లా మాట్లాడుతుంటే ప్రభు ఏయ్ నోర్మోయ్ అన్నాడు. నోర్మోయ్ సాతానా, నోర్మోయ్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? ఆగో. అధికారముతో శాసించాడండి. చదువుతారు మీరు, అట్లాగే ఉంటుంది అక్కడ, అలాగే ఉంటుంది అక్కడ. మాటలు చదువుతారు. ఎన్నో వాక్యం? 30. 34 చదువు. ఇంకొంచెం పైన చదువు. నువ్వెవరో నాకు తెలుసయ్యా. అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, నువ్వు ఏ జాతో, ఏ పరిస్థితితో, ఏ వివరమో మొత్తం అన్ని మ్యాటర్ అంతా నాకు తెలుసు అని ప్రభువును ఊరికే బలహీనపరుస్తున్నాడు వీడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఏయ్ ఊరకొండు, నోర్మోయ్. గద్దించగా వాడు విలవిలలాడిచ్చాడట, పడేశాడట. అతనికి ప్రాణహాని సంభవించలేదు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల్ని పట్టుకొని ఉన్నాడు సాతానుగాడు. శత్రు కోరలలో ఊరేగుతున్నారు. దేవుని మాటని వినకుండా, సహవాసానికి రాకుండా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు ఈ నెలలో గద్దించి, వాళ్ళకున్నటువంటి దోషాన్ని గద్దించి, వాళ్ళని పొంచి ఉన్నటువంటి ప్రమాదపు స్థితి నుండి తప్పించి, కీడు నుండి తప్పించి, మీ కోసం, మీ పక్షంగా ఆయన నిలిచి, ప్రియులారా, నీ పిల్లలకి, నీ కలిగిన వారికి ఏ హాని సంభవించనీయకుండా ఆయన భద్రతను కలుగు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, ఉదయకాలం కూడా ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు ఈ విషయాన్ని గురించి. సమస్తము అనే విషయం మీద మాట్లాడుతూ వచ్చారు. ఒక సేవకుని బట్టి ఇక్కడ అనుకుంటున్నారు, ఆయన కాస్త పొలాలు ఏరుకొని వచ్చి అందరు చలి కాసుకుంటుంటే, గడగడలాడుతూ చలి కాసుకుంటే, ఆయన కూడా కొన్ని పొలాలు తెచ్చి వేసాడు. అక్కడ వేసేసరికి దాంట్లో నుండి పాము ఉంది, తెలియలే, బొస్సు వంటలేసి చేతికి చుట్టుకుంది. జనాలందరూ అనుకుంటున్నారు, ఇతడు ఏదో దుష్కార్యాలు చేశాడు, ఇతడు నరహంతకుడు, ఇతడు కాసేపట్లో పడి చస్తాడు, చూద్దాం, చేతులు వాసిపోతాయేమో, ముఖమంతా వాసిపోద్దాం, చూద్దామని అందరూ ఎదురు చూస్తున్నారట. పౌలు గారు, ప్రియులారా, తన చేతిలో ఉన్నటువంటి ఆ దుష్టక్రియను ఏం చేశాడంటే ఇదిలిచ్చాడట.
ఇదిలిచ్చాడట. ఎప్పుడైతే అట్ట ఇదిలిచ్చాడో అది వెళ్ళి అగ్నిలో పడి తగలబడిపోయింది. అంటే శత్రువుని మనం ఏం చేయాలంటే ఎదిరించాలి, ఇదిలిచ్చాలా అవతలకి. పోమ్మా 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 పోమ్మా, అమ్మ కొంచెం పోమ్మా పామ వెళ్ళిపోమ్మా, నీకు దండం పెడతాను వెళ్ళిపోమ్మా అని బతిమలాడకూడదు, బతిమలాడకూడదు. ఎదిలిచ్చాలి. దోషం తొలగిపోయేటట్లుగా అధికారపూర్వకంగా మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అధికారపూర్వకంగా కుక్కొచ్చింది గుమ్మంలోకి, చేయి ఓ అని అంటే అటు పోయి మళ్ళీ ఈ గుమ్మంలోకి వస్తుంది. చేయి ఓ అని అంటే మళ్ళీ అటు పోయి ఇటు వస్తుంది. కర్ర తీసుకొని నిలబడ్డాం అనుకో వెళ్ళిపోద్ది, అటుబడి వెళ్ళిపోద్ది. కర్రగాని తీసుకొని నిలబడ్డామంటే ఒక్క దెబ్బ వేసామంటే కనబడదేక, మళ్ళా కనబడదేక. శత్రువుని కూడా అలాగే ఎదిరించాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ప్రజలు మన గురించి అనుకోవచ్చు, వీడేమైపోతాడో, వీడు ఏమైపోతాడో, ఈ కుటుంబం ఏమైపోతుందో, వీళ్ళ జీవితం ఏమైపోతుందో, తారుమారు అయిపోతుందో, నేను పరిస్థితి ఇట్లా అయిపోతుందేమో అనుకుంటూ ఉంటారు. దేవుడు నీ పక్షంగా ఉండి నీ జీవితంలో చేసిన కార్యాన్ని చూచి వాళ్ళ అభిప్రాయాలే మార్చేసుకుంటారట. వీళ్ళు ఆరాధిస్తున్నటువంటి ప్రభు సజీవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సజీవుడైనటువంటి దేవుని నామస్మరణ చేయటానికి ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, సాతాను యొక్క శక్తుల ప్రభావతలో అది ఏదైనా కావచ్చు, వాటన్నిటిలో నుండి దేవుడు మన జీవితానికి ఒక విడుదలని ప్రసాదింప చేయాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చెప్తాను. 3, సాతాను ద్వారా ఎదురు చూడని ఆపద నుండి కాపాడుతాడు. సాతాను ద్వారా ఎదురు చూడని ఆపదలు ఉంటాయట. అంటే వాడు వేసే ఆపదలు కొన్ని అయితే తెలియని రీతిగా వచ్చి పడేటటువంటి ఆపదలు ఉంటాయట. వాటిలో నుండి కూడా దేవుడు తప్పించేస్తాడట. అంటే పొంచి ఉన్న ప్రమాదాలు, పొంచి ఉన్నటువంటివి, అవి ఏదైనా కావచ్చు, దేవుడు తప్పించేస్తాడట. 10వ కీర్తన 6వ చరణాన్ని 7వ చరణాన్ని చదువుకుందాం. 10వ కీర్తన 6, 7 చదువుతున్నారు. కొందరు అనుకుంటారట, మాకు ఆపదలే ఉండవు. కొందరు అనుకుంటారట అవివేకంగా, మేము కదల్చబడం, మేము స్థిరంగా ఉంటాం అనుకుంటారట. కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళ నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండిందట. వాళ్ళ నోటి కింద, నాలుక క్రింద చేటు పాపం సర్ప విషమున్నది అంటాడు. అంటే కొందరు దేవునికి లోబడకుండా జీవించే వాళ్ళు ఉంటారు, దేవునికి లోబడకుండా ఉండేవాళ్ళు ఉంటారు. వాక్యానికి విధేయత కలిగి జీవించినటువంటి వాళ్ళు, ఏమైందిలే మనకేంటి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క వాక్యం అంటుంది, శత్రు యొక్క క్రియలలో మన జీవితం చిక్కుపడకుండా ఉండగలిగేటట్లు ఎప్పుడు కూడా శత్రువు మనల్ని ఎక్కడ పడదోస్తాడంటే, పొగడతల్లో పడదోస్తాడు. పొగుడుతుంటారు మనల్ని. నువ్వు అస్సలు మామూలు కాదన్నా, అన్నా నువ్వు తోపు అన్నా, నువ్వు తురుమన్నా అని చెప్పి పొగుడుతుంటారు. అక్క నువ్వు కొండంత అండక్క అంటారు. అక్కని దేనికి పోల్చారు చెప్పరా? కొండకి పోల్చారు. అన్నా నువ్వు సింహం అన్నా అంటారు. అన్నయ్య దేనికి పోల్చారు?
సింహానికి. మనుషులకు పోల్చుకోరు. నువ్వు ఫలానా అన్నలాగా ఉన్నావు అంటే, అబ్బే నేను ఆయన దాకా ఎందుకున్నాను అని అంటారు. అదే సింహానికి పోలు, నేను సింహాన్ని అని అంటారు. నువ్వు ఫలానా అక్కలాగా ఉన్నావు అన్నా అనుకో, ఆమెతో పోలుస్తారేంటండి పాస్టర్ గారు అని అంటారు. నువ్వు కొండంత అన్నావు అనుకో, చూడండి రాయికి పోలిస్తే నేను బండ అని నిలబడతారు. రాయికి పోలిస్తేనేమో అండ అంటే నిలబడుతుంటారు. మనల్ని పొగుడుతుంటారట జనాలు. మనం ఎక్కడ కూడా పొగడతలకి లొంగకూడదు. ఎందుకనంటే అహం అనేది ప్రవేశించబడుతుంది. పొగడతలకి అస్సలు అప్పగించుకోకూడదు. ఎందుకంటే మనల్ని పొగిడి మనల్ని నేల మీద లేకుండా చేస్తుంటారు జనం. నేల మీద లేకుండా చేస్తారు, మనల్ని ఆకాశంలో తిరిగేటట్టు చేస్తుంటారు. మన కాళ్ళు కింద ఉండవేక. ఎందుకంటే ఆ పొగడతలు వెళ్ళిపోతూ ఉంటుంది, తేలిపోతున్నట్టు ఉంటుంది ఇక పైకి. ఈరోజు పొగిడేవాళ్ళు చూడండి, కావాలంటే మీరు యేసు ప్రభుని గురించి, యేసయ్యని గురించే మనం చెప్పుకుంటే, వారం క్రితం యేసు ప్రభుని గురించి ఏమన్నారు ఆ ప్రజలంతా? దావీదు రాజుకు జయము. మట్లాదివారం రోజు అదేగా, మట్లాదివారం రోజు దావీదు రాజుకు జయము, దావీదు కుమారునికి జయము, స్తోత్రం హల్లెలూయా అన్నారు. వారం క్రిందట అది. వారం అయిపోయిన తర్వాత ఆ నూరులే అంటున్నాయి, ఆయన సిలువేయండి అంటున్నారు. సిలువేసి చంపండి, ఆయన సిలువేయండి, సిలువేసేయి. యేసు ప్రభుకే అంత ఉంది. మనం ఏ పాటి వాళ్ళం అండి. అందుకని మనల్ని ఊరికూరికి చెట్టు ఎక్కిచ్చేస్తుంటారు. ఏ చెట్టు? మనకు తెలిసిన మునగ చెట్టు. ఎక్కిచ్చేస్తుంటారు. ఎక్కబాకండి పొరపాటున, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎక్కేమంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకని మనుషులు పొగడతలకి మనం పొరపాటును కూడా అప్పగించుకోకూడదు. మనకు ఒక పాట ఉంది, నా అతిశయము నీవే. పాడరా అంటే అడగాలేమో, పద్దాకుల పాడండి అని. నా అతిశయము నీవే, జ్యోతిర్మయుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. మన అతిశయమైన, చెప్పండి, మన ఆనందమైన ఎవరు? యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడారాల పండుగ గురించి చెప్తాను ఒక మాట. గుడారాల పండుగలు జరిగాయి, ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుందిగా. అందరూ వాళ్ళ యొక్క పనుల్లో లీనమైపోయి శ్రమపడి ఉంటాం. లాస్ట్లో యేసయ్య గారు వచ్చి చివరిలో ప్రార్థన చేసి అందరిని సంఘాలకు పంపించేవాడు. కృతజ్ఞత కూటంలాగా పెట్టేవాడు. మేమంతా వెలిగిపోతుండేవాళ్ళం. ఎందుకంటే గుడారాల పండుగ మామూలుగా జరగలేదు, ఈ సంవత్సరం బ్రహ్మాండంగా జరిగిందని వెలిగిపోతుండేవాళ్ళం. ఆయన మమ్మల్ని అందరినీ చూస్తూ ఉండే, పాటలు పాడినంతసేపు మా ఉత్సాహాన్ని, మా ఉద్యమాన్ని చూస్తూ ఉండేవాడు. చూసి లేచి ఆయన నిలబడి ఏం చెప్పేవాడంటే, నేను అనుకున్నంత బాగా జరగల గుడారాల పండుగ అనేవాడు. ఒక మాట వేసేవాడట. అప్పుడు దాకా పూరిలాగా పొంగి ఉండేవాళ్ళం మేము. పూరిలాగా అట్లా పొంగి ఉండేవాళ్ళం. స్టేజీ అంత బాగల, బ్యాక్గ్రౌండ్ చెడిపోయింది, సౌండ్ సిస్టమ్ మొత్తం ఫెయిల్, లైటింగ్ ఫెయిల్, భోజనాలు కూడా పెద్ద బాగల ఈ సంవత్సరం. అన్నీ ప్రతి కార్యక్రమాన్ని గురించి ఆయన ఏది బాగా జరగలే అని చెప్పి వేసేసేవాడు. పొంగినటువంటి వాళ్ళం అందరం అప్పుడు దాకా ఉత్సాహం ఎగిరెగిరి చప్పట్లు కొట్టిన వాళ్ళు అందరం సతికిలు పడి కూర్చునేవాళ్ళం. మొత్తానికి గాలి తీసేసేవాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళే దినాల్లో, ఆ చివరి దినాల్లో
మీరు ఇలా చేసేవాళ్ళు కదా, ఎందుకు చేశారు అట్లాగని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, బాగా జరిగాయని చెప్తే జనాలు మిమ్మల్ని మోసేస్తారు, అందరిని మోస్తారు, మిమ్మల్ని అందరిని మోస్తారు జనం. ఇక మీరు ఈ సంవత్సరం బాగా జరిగిందని వచ్చే సంవత్సరం అనాలోచనగా చేస్తారు. మీరు మన ద్వారా దేవుని నామానికే మహిమ కలగాలి కానీ మనుషులు మనల్ని పొగడకూడదు, మనుషులు మనల్ని హెచ్చించకూడదు. అందుకని ఆయన కూడా ఏం చేసేవాళ్ళంటే, గుడారాల పండుగ అవటం ఆలస్యం, ఆయన సింగపూర్, మలేషియా ఎక్కడో కోటాలకు వారం రోజులు వెళ్ళిపోయేవాడు. వారం తర్వాత వచ్చేవాడు, ఎందుకంటే అంత సలబడిపోయి ఉంటారు జనం. అప్పుడు వచ్చి మళ్ళీ కోటాల్లో ప్రారంభించేవాడు. అంటే ఏ కార్యక్రమం జరిగినా కార్యక్రమం ద్వారా మన ద్వారా ఎవరికి ఘనత కలగాలి. అందుకని మనల్ని ఎవరో బొడిగినా, అబ్బా నువ్వు గానకోకిల అన్నారనుకో, పొంగకూడదు. అన్నా నువ్వు ఏసన్ గారిలాగా ప్రసంగం చేస్తున్నావు అన్నంట, పొంగకూడదు. ఎన్ని పొంగిచ్చే మాటలు చెప్పినా నువ్వు పొరపాటున పొంగకూడదు. ఎందుకనంటే అన్నీ నా ప్రభు చిత్తం ప్రకారం జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ మీరు చదువుతారు 34వ కీర్తన 19వ చరణాన్ని చదివినప్పుడు, 34వ కీర్తన 19లో ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాటన్నిటిలో నుండి ప్రభు విడిపిస్తాడట. అందుకొరకు ఆయన అంటాడు, నేను మీకోసమే ఉన్నాను, నేను మీతో కూడా ఉంటున్నాను, నేను మీ పక్షంగా ఉంటున్నాను. ప్రియులారా, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అందుకని ఆయన మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 27వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 10వ వాక్యం. అయ్యలారా, ఈ ప్రయాణము వలన 음, 22 దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆస్తి నష్టం అనేది జరుగుతుందే కానీ ప్రాణ నష్టం అనేది జరగదని హెచ్చరిక చేశాడు. కొన్నిసార్లు హెచ్చరికలు మనకు వినబడుతూ ఉంటాయి. మీ ప్రాణాలకి హాని కలగదు. ఎందుకంటే మన జీవితపు విధానాల్లో దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క క్షేమం మన జీవితానికి ఆయన ఇచ్చేటటువంటి వాడు. అందుకనే ప్రియ దేవుని ప్రజలారా, శత్రువు ఎన్ని విధాలైనటువంటి యోచనలు మన మీద యోచించినా మీరు కలవరపడవద్దు. దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా? ఆ ప్రయత్నంలో నీకు అడ్డుపడే వాళ్ళు ఉంటారు, కానీ నువ్వు అధైర్యపడవద్దు. కాలేజీ సీటు విషయంలో ప్రయాసపడుతున్నావా? నీకు అడ్డుపడే వాళ్ళు ఉంటారు, కానీ నీవు కలవరపడకూడదు. ఎందుకనంటే ఆయన మన కోసమే ఉన్నాడు, ఆయన మన పక్షంగా ఉన్నాడు, మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకునే వాళ్ళు మీరు కూడా చేసుకోవాల్సింది ఏంటనంటే, దేవా నాకు పలానా ఉద్యోగం కావాలి, లేక పలానా కాలేజీలోనే నాకు సీట్ రావాలి. ఎందుకనంటే మీరు అడగండి, మీరు యోచించండి, మీరు ఆలోచించండి. మీరు దేవునిని అడిగితే ఖచ్చితంగా దేవుడు అది చేసి తీరుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట తప్పని మహనీయుడు. ప్రభు మాట తప్పడు. మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందుకని
మీ ఊహలలో, మీ ఆలోచనలో ఏదైతే ఉందో అది స్పష్టంగా దేవునికి చెప్పేయండి. కొన్నిసార్లు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కొన్ని ఏరియాలని ఇస్తారనుకుంటా, అవునా? కొన్ని ఏరియాలు, సెలెక్టెడ్ ఏరియాలు ఇస్తారు. మీరు ఏ ఏరియా పెట్టుకుంటే ఆ ఏరియాకి వస్తుందని. ఏది పెట్టాలని తలకాయ అంతా గోక్కుంటూ కూర్చోకూడదు. నీ మనసులో ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసి పెడితే దేవుడు అదే చేసి తీరుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. మనం దేవుని దగ్గర ఏదైతే ఇది జరగాలి అని కోరుకుంటామో అది చేస్తాడు ప్రభు. గనుక విశ్వాసపూర్వకంగా ప్రభు సన్నిధిలో చేరితే ఆయన గణనీయమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక్క మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. 4, మనోహరమగు ద్రాక్షావనమును కాపాడుతాడు. మనోహరమగు ద్రాక్షావనమును కాపాడుతాడు. సంఘం, ద్రాక్షావనం అంటే సంఘం. దేవుడు సంరక్షించటం ప్రారంభిస్తాడట. యెషయా ప్రవచన గ్రంథం 27వ అధ్యాయం 2వ వాక్యాన్ని 3వ వాక్యాన్ని చదువుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన యొక్క సంఘాలని సంఘం మనోహరమైన ద్రాక్షావనం. సంఘం మనోహరమైన ద్రాక్షావనం. ఈ ద్రాక్షావనాన్ని గూర్చి ప్రజలు పాటలు పాడుతారట. ప్రతి నోరు పాడి కొనియాడి ఆరాధించగలిగే స్థితిని దేవుడు ఏర్పాటు చేస్తాడట. ప్రతి నిమిషం సంఘాన్ని ఆయన కాపు చేయటం సంఘం అంటే మనమే, సంఘంలో ఉన్న మనము, ఇక్కడ ఉన్నవాళ్లే కానీ, రాకుండా సంఘానికి ఉన్నటువంటి వాళ్ళైనా కానీ, ఈ ప్రార్థనకు రాకుండా ఉన్నటువంటి వాళ్ళైనా కానీ, మన సంఘాలలో ప్రతి ఒక్కరిని దేవుడు ప్రతి నిమిషము దానిని నీరు కడుతున్నాడట. ప్రియులారా, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు సేవకుల దగ్గర నుండి అందరినీ కూడా ఒక్కొక్కరిని గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు ఈ నెలలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రద్ధను వహించి నీవు ఎక్కడ ఆగిపోయావు ఆత్మీయతలో, ఎక్కడ నీకు ఎదుగుదల లేదు, ఎక్కడ నీకు నీరు రావట్లేదు, రాళ్ళు అడ్డుపడ్డాయా, నువ్వు ఎదగకపోవటానికి కారణం ఏమిటని ప్రతిదీ కూడా శ్రద్ధను వహించి ఒక్కొక్కరిని గూర్చి యోచన చేసి ఆయన ఏ విధము చేతనైనా నువ్వు ఎదిగి బలము పొందేటట్లు, ఏ విధము చేతనైనా నీ జీవితానికి సంరక్షణ కలిగేటట్లు రాత్రింబగళ్ళు కునుకక నిద్రపోక ప్రభు కాపాడుతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయతను చెడగొట్టడానికి ప్రయత్నించే ప్రయత్నాలు ఉన్నా దేవుడు అంటాడు, ఏ ప్రయత్నాలకు నీకు చోటు లేకుండా నిన్ను గూర్చి, నన్ను గూర్చి, మనలను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు ఈ నెలలో. దేవునికి స్తోత్రం. మీకోసమే ఉన్నానని చెప్తున్నవాడు శ్రద్ధను వహిస్తున్నాడు. మన మీద దృష్టిని కేంద్రీకరించి ఎక్కడ కూడా నీకు ఆటంకంగా ఉన్న క్రియ ఏదైనా కూడా, మీరు 4వ వాక్యంలో కూడా చదివితే అక్కడ ఉంటుంది, క్రోధం లేదు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటాడు, నాలో కోపం లేదు, నాలో క్రోధము లేదు, ద్వేషము లేదు, పగలు లేవు, ఈర్ష్యలు లేవు. ఒకవేళ గచ్చ పొదలు ఎవరిలోనైనా మొలుచుంటే, ఒకవేళ బలురక్కసి చెట్లు ఒకవేళ మొలుచుంటే,
నిన్ను ఎదగనీయకుండా చేసే జిల్లేడు చెట్లు మొలిచి ఉంటే, ముళ్ళ కంప మొలిచి ఉంటే, ఆయన వడిగా నీలోనికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి చెత్త చెదారనంతటిని కూడా అగ్ని చేత కాల్చివేస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేస్తాడు. ఏ చెత్త నీ జీవితంలో లేకుండా, ఏ కీడు నీ జీవితంలో లేకుండా, ఏ చీకటి నీ జీవితంలో ప్రవేశించకుండా నిన్ను గూర్చిన శ్రద్ధ, నీ కుటుంబాన్ని గూర్చిన శ్రద్ధ, వ్యక్తిగత జీవితాన్ని గూర్చిన శ్రద్ధను వహించి, ఒకవేళ ఇంతకాలం మనుషుల వైపు చూచి ఎవరైనా సహాయం చేస్తారేమో, వాళ్ళు చేస్తారేమో, వీళ్ళు చేస్తారేమో అని విసిగి వేసారిపోయి ఉండొచ్చు. కానీ ఈ నెలలో ప్రభు అంటారు, నేను మీకోసమే ఉన్నాను, మీ పక్షంగా ఉన్నాను, మీతో కూడా ఉంటాను, మీకు సహాయపడతాను, మీ జీవితంలో ఘనకార్యాలు చేస్తానని ఆయన సెలవిస్తున్నాడు. ప్రియులారా, మీ జీవితంలో ఎన్నడూ కని విని ఎరగనటువంటి అద్భుత క్షేమాన్ని ఇస్తాడు. మీ కుటుంబాలలో రక్త ప్రోక్షించబడాలి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడుతున్న మాట, నిర్గమాకాండం 12:23, ఐగుప్తీయులను చూడండి, ప్రతి ఇంట్లో రక్త ప్రోక్షించబడాలి. యేసు రక్త ప్రోక్షణ. ఎంతోమంది మన ఇళ్ళకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. రకరకాలైనటువంటి వ్యక్తులు వస్తారు. అందరూ ప్రార్థనకు వచ్చేవాళ్ళే రారు కదా, రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నీ ఇంటిలో కానీ, ఇంటి బయట కానీ, చుట్టుపక్కల కానీ రక్త ప్రోక్షించాలి. అంటే ప్రార్థన చేసిన నూనె ఉంటుంది కదా, పోసుకొని నీళ్ళల్లో ఇళ్ళంతా చల్లి ప్రోక్షించండి, దోషం పోయేటట్లు. సంహారం ఒకవేళ నీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి తొంగి చూచినా, సంహారం ఆ గుమ్మను చూచినప్పుడు ఈ ఇల్లు రక్త ప్రోక్షణతో ఉంది కనుక నేను ఈ ఇంట్లోనికి నేను ప్రవేశించనని దాటి మరొక చోటుకు వెళతాడట. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, నీ ఇల్లు రక్త ప్రోక్షణ చేత ప్రోక్షించబడి సంహారానికి చోటు లేకుండా నీ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నిన్ను కునుకక నిద్రపోక కాపాడుతానంటున్నాడు. ఏ చీకటి నిన్ను అంటకుండా, ఏ అపవిత్రత, ఏ అనారోగ్యం, ఏ గాఢాంధకారం నిన్ను అలుముకోకుండా సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీవు మనసును విప్పి ప్రార్థన చేసుకొనగలిగితే, ప్రార్థన ఆలకించువాడైనటువంటి దేవుడు ఈ వాగ్దానాన్ని నీ కుటుంబంలో నెరవేర్పు జరిగించి, సంఘంలో నెరవేర్పు జరిగించి స్థిరపరచుటకు సమర్థుడు గనుక ఆయన మన కొరకు మనతో ఉన్నాడు గనుక ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. ప్రభు ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందామా? చాలాసేపు నుండి కూర్చున్నారు కదా, లేచి నిలవబడి ఒక 2-3 నిమిషాలు అందరూ మనసును విప్పి ప్రార్థన చేసి, హడావుడికి వెళ్ళిపోకండి. ప్రార్థన సమయం ఇది. విన్న మాటలను బట్టి ప్రార్థించుకునే సమయం ఇది. బాగా ప్రభు దగ్గర ప్రార్థించండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. అయ్యా, నీవు మా పక్షంగా ఉన్నటువంటి వాడవి, నీవు మాతో ఉన్నవాడవి, నీవు మా కోసమే ఉన్నవాడవి, మాకు సహాయపడుతానన్నావు. కొంచెం సౌండ్ తగ్గించుకో. నీవు మాకు సహాయపడుతానన్నావు. నీ సహాయం కొరకు మేము వేచి ఉన్నామయ్యా. నేను నీతో ఉన్నాను అంటున్నాడు. నేను నీకు సహాయపడుతాను. ఆయన మన పక్షంగా కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. సాతాను ఎన్నో పథకాలు వేస్తాడు. ఒకవేళ నిన్ను చెరలో వేయాలని ప్రయత్నం చేస్తాడు. నీ నిర్దోషత్వం, నీ భక్తి ఏ హాని నీకు సంభవించనీయక కాపాడుతుంది. హిజ్కియా కూడా అదే అంటాడు.
ఎలా నేను భక్తిగా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ జీవితంలో కార్యం చేసేవాడు. కలవరపడవద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. సాతాను ఆలోచనలు చాలా కుయుక్తిగా ఉంటాయి. బలహీనపరుస్తుంటాడు. కొన్నిసార్లు నీకు హాని చేయ తలపెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. ఒకవైపున పిల్లలు శత్రు కబంధ హస్తాల్లో ఉన్నారు, సమాధానం లేదు. ఒకవైపున వివాహాలైనా నెమ్మది లేదు, శత్రు కలవరాలు. దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా కోసమే ఉన్నానన్నారు. విడిపోయిన కుటుంబాలు ఐక్యపరచబడేటట్లు, సమాధానం లేని కుటుంబాలలో సమాధానం కలిగేటట్లు, కన్నీటితో ఉన్నటువంటి కుటుంబాలు కన్నీరు నాట్యంగా మార్చబడగలిగేటట్లు, కృంగిన వారు లేపబడగలిగేటట్లు, పిల్లల భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మార్చబడేటట్లు, ఉద్యోగ విషయమైన, చదువుల విషయమైన, కాలేజీల సీట్ల విషయమైన దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నీ కోసమే ఉన్న ప్రభువు నీతో ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఘనకార్యాలు చేస్తాడు. శత్రువు నీకు ఏ హాని కలగనివ్వకుండా వాడు బలహీనపరిచే మాటలు చెప్తాడు, నీకు హాని కలగనివ్వకుండా కాపాడుతాడు. కొన్నిసార్లు కొంతమంది నేను కదల్చబడను అనుకుంటారట. ఒకవేళ అతిశయం నీలో ఉన్న, అవివేకం ఉన్న, వాటిలో నుండి విడుదలై నువ్వు బయటికి వస్తే దేవుడు నిన్ను కాపాడాలని కోరుకుంటున్నాడు. దైవజనుడైన పౌలు గారు అంటారు, అయ్యలారా నా మాట వినండి, మీకు ఏ హాని సంభవించదు, ఏ అపాయము రాదు, నీకు భద్రత కలుగుతుందని ఒక సేవకుడు హెచ్చరిక చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోవాలి. నీ ప్రాణానికి ఏ హాని కలుగకుండా దేవుడు కాపాడుతాడు. నీ జీవనోపాధికి పొంచి ఉన్న ప్రమాదాలు ఏది ఉన్నా దేవుడు తప్పిస్తాడు. వ్యాపారమైన, వ్యవసాయమైన, చేతి పనులైనా, నీకు ఆటంకంగా ఉన్న ఏదైనా కానీ దేవుడు వాటి అన్నిటి నుండి తప్పిస్తాడు. సంఘానికి, సంఘ సహవాసాలకు విరోధంగా లేపబడిన ఆయుధాలు వర్ధిల్లవో. ఒకవేళ కుయుక్తులు ఉంటే వాటిని అన్నిటిని దేవుడు తొలగిస్తాడు. ఆయన మన కోసమే ఉన్నాడు. మనోహరమైన ద్రాక్ష వనమును కాచుతానంటున్నాడు. మనమందరం ద్రాక్ష తోటలో ఉన్నాం. ఈ నెలలో దేవుడు నిన్ను గూర్చి, నన్ను గూర్చి, మనల్ని గూర్చి శ్రద్ధ తీసుకుంటున్నాడు. మన సంఘాలను గూర్చి శ్రద్ధ తీసుకుంటున్నాడు. నీకు నీరు కట్టి నీవు అభివృద్ధి పొందేటట్లు చేస్తాడు. ఒకవేళ గచ్చపొదలు మొలిచేయ, బలురక్కసి చెట్లు మొలిచేయ, నీవు ఎదగనివ్వకుండా ఆటంకపరుస్తున్న క్రియ ఏదైనా కావచ్చు, అగ్ని చేత దాన్ని కాల్చివేసి నిన్ను శుద్ధీకరించి యేసు రక్త ప్రోక్షణ నీ జీవితాన్ని ప్రోక్షింపచేసి దోషము తొలగించి అపరాధములో నుండి నీ జీవితానికి విడుదల కలుగు చేయటకు సమర్థుడుగా ఉన్నాడు. అబాల సరళ కబరిబాల కరబల కత్తుల లిబాల బాల శలబల కత్తుల బల కత్తుల. దోషము నుండి నీకు విడుదల కలుగు చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారేనే. సంఘము కొరకు ఆయన రక్తాన్ని కార్చి ఉన్నాడు. ఏ సంహారం నీలో ప్రవేశించకుండా
నీ జీవితానికి అద్భుత క్షేమాన్ని ప్రభు ఇవ్వాలని కోరుతున్నాడు. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగేనే సంహారమునే తప్పించేనే, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము. స్తోత్రం. యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధీకరించగలిగిన రక్తం, మన శిక్షను కొట్టివేసే యేసు రక్తం. గ్లోరీ. స్తోత్రం. సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తం, అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, యేసు రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తం, యేసు రక్తము.
నిర్దోషమైన రక్తము, నా యేసయ్య రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. ఉదయకాలం నుండి ఇంతవరకు ఆయన మన మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. అనేక విషయాలు ప్రార్థించటానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను మీ పక్షంగా ఉన్నాను, మీకోసమే ఉన్నాను, మీతో ఉన్నాను, మీకు సహాయపడతానని సెలవిచ్చారు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు అక్షరాల వాగ్దానాన్ని ఈ మాటలు ఆలకించిన ప్రతి వారి పక్షంగా స్థిరపరచునట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. మరలా మేము ఈ ప్రాంతాలకు వెళుతుండగా దేవుని యొక్క కృప మీకు తోడే నిలిపి క్షేమం, భద్రత, కాపుదలనిచ్చి ఆయన నామానికి కీర్తి కలుగు చేయనట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రాణాత్మ దేహ శరీరాలు సమర్పిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. పగటి కాలపు ఉపవాస ప్రార్థనని మీరు ఆశీర్వాదకరంగా మార్చారు, అందుకు స్తోత్రాలు. ఈ సాయంకాలపు వేళ అక్టోబర్ 1వ తేదీనే మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేసుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు కృప చూపారయ్యా. గత 9 నెలలు మీ కృపలో మమ్మల్ని దాచారు. మరొక ప్రభా నూతనమైన నెలలో ప్రవేశింపచేశారు. వాగ్దానపూర్వకంగా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలేసయ్యా. నేను మీ పక్షముగా ఉన్నానని, మీకోసమే ఉన్నానని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. ప్రాణ, ఆత్మ, దేహ శరీరాల్లో ఆత్మదాహం కలిగిన ప్రతి ఒక్కరిని మీరు మీ మాటల ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రాలు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ప్రభా మా పక్షముగా దేవుడు ఉండాలని, మా పక్షముగా ఆయన ఉంటే మాకు జయము కలుగుతుందని ఎంతోమంది ఆశతో ఎదురు చూశారయ్యా. నిశ్చయముగా మీరు మా పక్షముగా ఉంటానని వాగ్దానపూర్వకంగా మాట ఇచ్చారు. ఈ నెలంతా మీరు మా పక్షమై ఉండి నడిపించండి, మేలు చేయండి, ఉన్నతమైన దీవెనల చేత నింపండి, ఆశీర్వాదాలకి వారసులుగా మార్చండి, పోరాటాల్లో అత్యధికమైన విజయాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాం యేసయ్య. మీరు మా పక్షమై ఉంటే సాతాను యొక్క అధికారాలు, సాతాను యొక్క పన్నాగాలన్నిటిలో నుంచి జయము పొందుతామని మీరు మాతో మాట్లాడిన మాటల కొరకే స్తోత్రాలయ్యా. దానియేలు ప్రార్థనాపరుడై, భక్తి కలిగిడై అయ్యా నిర్దోషి ఉన్నందువలన అతడు సాతాను క్రియలలో నుంచి, శత్రువు తనకి పన్నాగాలు పన్నిన దానిలో నుండి అత్యధికమైన జయాన్ని మీరు కలుగు చేసి కాపాడారయ్యా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా సాతాను వాళ్ళకి తెలియకుండే అనేక విధములైన పరిస్థితులు వాళ్ళ హృదయాలలో ప్రభా పెట్టి బాధపరుస్తూ ఉండగా వాడి క్రియలను మీ నామములో నిర్మూలన చేయమని వేడుకుంటున్నాం. సహాయము చేయండి యేసయ్య. ఎవరు ప్రభా సాతాను కొన్నిసార్లు మమ్మల్ని బలహీనపరిచి ఆత్మ సంబంధంగా ప్రభా ఎదగనివ్వకుండా భయపెడుతూ ఉండగా వాడి క్రియలను ఎదిరించే ఆ ఉన్నతమైన శక్తిని, సర్వాంగ కవచాన్ని ధరించుకొని పోరాడే ఉన్నతమైన కృపను దయచేయి. ప్రార్థనా జీవితం కలిగి పోరాడుతూ జయము పొందుకునే ఆశ్చర్యమైన సహాయం అనుగ్రహించండి. మీరు మా పక్షమై ఉండి ఆ పోరాటాల్లో జయమిస్తానని మీరు మాటిచ్చారయ్యా. నిశ్చయంగా ప్రతి బిడ్డ జీవితంలో సాతాను పోరాటాల్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారో ఎవరిని బలహీనపరచకుండా ఆ పోరాటాల మధ్యలో జయమిచ్చి ఆశ్చర్య కార్యాలు జరిగించండి. సాతానుడు కొన్నిసార్లు
మాకు తెలియకుండానే అయ్యా, మాకు తెలియకుండానే అనేక విధములైన పొంచి ఉన్న ప్రమాదాలకు గురి చేసి మమ్మల్ని అపజయాల పాలు చేయాలని ఎన్నోసార్లు పన్నాగాలు పంచు ఉండగా ప్రభా, మీరు వాటన్నిటిలో నుంచి జయమిస్తానని మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలయ్యా. పొంచి ఉన్న ప్రమాదాల్లో నుండి కాపాడండి. కొంతమంది మాకేమీ హాని జరగదు ప్రభు, మాకేమీ కలగదు అని, ప్రమాదాలు ఏమీ రావు అని అయ్యా నిశ్చింతగా నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ మాకు తెలియక ఎదురవుతున్న అనేక విధములైన కీడు శోధనలోంచి తప్పించి కాపాడుతానని, మీ పక్షంగా మేము ఉంటానని మీరు మాటిచ్చారయ్యా. మాకు తెలియక ఎదురవుతున్న ప్రతి కీడు శోధన నుంచి తప్పించండి, కాపాడండి, క్షేమాన్ని కలుగు చేయండి, ఆశీర్వాదంతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. మనోహరమైన ద్రాక్షావనమునైన సంఘం మేము, మమ్మల్ని అందరినీ మీరు కాపాడుతానని మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలయ్యా. ప్రతి క్షణం శ్రద్ధ వహించి కాపు కాస్తానని అయ్యా, ఏ కీడు రాకుండా కాపాడుతానని మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. సాతాను యొక్క కుయుక్తులలో నుండి, పన్నాగాలలో నుండి, వాడి శక్తిలో నుండి మమ్మలను ప్రభు విడిపించి మా పక్షమై ఉండి మాకు జయం అనుగ్రహిస్తానని చెప్పారయ్యా. నిశ్చయముగా మీ మాటని అంగీకరించి వాగ్దానాన్ని విశ్వసించి వాగ్దానానికి వారసులుగా మార్చబట్టుకు సహాయం చేయండి. వాగ్దానాన్ని స్వతంత్రించుకునే బిడలుగా మార్చండి. ఈ నెలంతా మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నా. సంహారకుని అయ్యా పాలు కాకుండా ప్రతి ఒక్కరి గృహాలకి, ప్రతి కుటుంబానికి మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేయండి యేసయ్యా. నిశ్వాస ప్రార్థనలో పాలుపొంపులు పొందిన ప్రతి ఒక్కరి ప్రాణ, ఆత్మ, దేహ శరీరాలను బలపరచండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం యేసయ్య కృప మనతో కూడా, మన కోసము, మన పక్షంగా నిలిచి గొప్ప కార్యాన్ని జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ